ఆమె కూడా నా బాబా ఆమెను కూడా పంపలేరు ఆగురా వీడియో ఇస్తున్నా దయమని నీకేమనిపిస్తుంది చెప్పు ఒకసారి నార్మల్ గా. పెరిగింది కొమర్షియల్ చుట్టుపక్కల ఇంకేముంటది బ్రో. మంచి వైబ్ అయితే ఇచ్చేసినావు అండ్ స్పెక్స్ అయితే వస్తలేవు ఫోటోలు తీద్దామని చెప్పిన ఇడికి రా మొత్తం ఫోటోలు తీద్దాం. ఫోటో కూడా నేను అమ్మ తోడ ఇట్లా దిగుతారో చూస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ అమ్మో ఈ బ్లాగ్ మీ అమ్మ వస్తే ఏమంటారు? మీ మమ్మీకి నేనే షేర్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మనీషా. ఇక్కడ ఫ్రమ్ తూప్రాన్. నాది సిద్దిపేట్. అట్లా అయిపోతుంది. సిద్దిపేట్ నాకు ఓకే కాదు. మేమైతే మా డిగ్రీ ఫ్రెండ్ అయితే అమ్ము అయితే నన్ను కలవనీకి వచ్చింది. నన్ను కలవనీకి ఏం రాలేదు. ఆమెకైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంది. ఎగ్జామ్ అయితే రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే ఆమె అయితే డైలీ కాలేజీకి అయితే వెళ్ళలేదు. అందుకే క్లాస్లోకి అయితే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అయితే ఈమెనైతే ఎలగొట్టేసిరట. ఇక మా ఫ్రెండ్ అయితే ఫుల్ నవ్వుతుండే అయితే స్నాప్ అయితే వాడడం అయితే జరుగుతుంది. ఫొటోస్ అనుకుంటే అయితే ఇప్పుడు ఇంట్రోలో అయితే చూసిరు కదా, సేమ్ అలా అయితే చాలా వరకు అయితే దిగింది. అమ్ము నీకు ఎలా అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత ఐఫోన్ 30 తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అమ్ము చెప్పక్క ఫ్రెండ్ అయితే బ్యాంక్ అయితే వర్క్ ఉంది. నాకైతే క్యాన్ ఇచ్చిండు. క్యాన్ తీసుకుని ఎడబెట్టాను అయితే నాకైతే తెలియదు. అమ్ము ఈ క్యాన్ తీసుకుని అయితే నువ్వైతే వెళ్ళేసి ఫస్ట్ పెట్రోల్ అయితే బ్యాగ్ అయితే తీయారు. ఆమె కూడా నా బాబా ఆమెను కూడా పంపలేరు ఎగ్జామ్. అరే ఎందుకు అసలు మీరు అసలు ఎందుకు పోరు అసలు? మరి కాలేజీకి పోతే ఏమైతుంది ఒకసారి? జాబ్ చేసిన వీడియో పెడుతున్నావు, ఇది వైరల్ నేను చూసుకుంటా. నాకు నమ్మకం లేదురా. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే కలిసింది. ఇక మా ఫ్రెండ్ కూడా ఎక్కడ ఉన్నాడు దయా, మా డిగ్రీ ఫ్రెండ్ అన్నట్టు ఈమె. ఇక కొంచెం చిల్ ఉంటుంది, నో ప్రాబ్లం. నాకు లేదు కదా స్నాప్, మరి మీకుంటే సరిపోతుందా? ఎవరు చూస్తారు? కాల్ కర్దియా క్యా నాకేసిన మరి పోయి అర్థమైతే నా మైండ్ బ్లాంక్. మా అమ్మకి ఏమో నీకు చేసిన మరి ఫోన్ నిలబడరు. ఒక్క స్నాప్ పెట్టుకుంటే వాడు పుట్టాడు. చెప్పండి నాకు. నేను అక్కడికి వస్తా సార్. బాయ్ ఫ్రెండ్స్. ఏరికో దయ వల్ల మమ్మీ దగ్గరికి అయితే కూడా నీకు హిందీ ఎట్లా వచ్చావు కానీ మొత్తం మా అన్న చంపేస్తాడు. మళ్ళీ నువ్వు నడిపినావంటే దేనికి గుర్తావు నాకు కూడా తెలియదు. పోదామా మరి? బాగున్నారా అన్న? చల్ వెన్నీలా నువ్వు తీసుకో, నీకు ఏది కావాలో తీసుకో. ఇంకా 20 రూపాయల ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు కదా, గిదెందుకు? చిన్న తీసుకో. నువ్వు కట్టినా నువ్వు తినద్దు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అయితే నాకైతే ఇక కొమ్మరి చెరువు అయితే కొంచెం విజిటింగ్ చేద్దాం. నేను కూడా చాలా డేస్ అయినాయని ఇక కొమ్మరి చెరువుకి అయితే మేమైతే ముగ్గురం అయితే వచ్చేసినాం. కాదు నాకు తెలియకుండా ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన్నారు మీరు? అయ్యో ఈమెను ఓకే ఫ్రెండ్స్, నార్మల్గా అయితే కొమ్మరి చెరువు అయితే వచ్చేసినాం. ఇగో ఇది అయితే ఏం బ్రిడ్జ్ ఇది? కేబుల్ బ్రిడ్జ్ అట. కానీ ఏ కేబుల్స్ ఉన్నాయో నాకైతే తెలియదు. ఈ కేబుల్ కాదు ఏంటి? ఇంతవరకు ఇవన్నీ తాళ్ళనుకున్నా. తాళ్ళు కావాలి. రాడ్ బ్రిడ్జ్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఓకే ఫ్రెండ్స్,
ఒక నార్మల్గా అయితే చిల్ అవ్వడానికి అయితే కొంచెం అయితే ఈ కొమ్మరి చెరువుకి అయితే రావడం అయితే జరిగింది. ఈ మన కొమ్మరి చెరువు దగ్గర నక్లెస్ రోడ్ అండ్ ఆగురా వీడియో ఇస్తున్నా కొమ్మరి చెరువు దగ్గర అయితే ఈ నక్లెస్ రోడ్ కేబుల్ బ్రిడ్జ్ నార్మల్ అక్కడ నుండి ఆ ఎండ్ వరకు అయితే వెహికల్ కూడా ఉంటుంది. దీని కొమ్మరి చెరువు ఎంట్రీ ఫీజ్ అయితే వచ్చేసి 20 రూపీస్ ఎంట్రీ ఫీజ్ అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్కి అయితే ఒక 10 రూపీస్ అయితే ఉంటుంది. వెహికల్కి అయితే ఒక 5 మెంబర్స్ ఆ వెహికల్ నిన్న తర్వాత అయితే ఒక 100 రూపీస్ అయితే మొత్తం అప్ అండ్ డౌన్ అయితే చేసేస్తారు. బోటింగ్ ఏదేమైనా అయితే వచ్చినాం కానీ బోటింగ్ వాళ్ళు అయితే ఇప్పుడు లేరు. అంతే ఫ్రెండ్స్, మా ఛానల్కి మా సబ్స్క్రైబర్స్కి మనం చెప్పాలనుకుంటే చెప్పండి ఏమన్నా మాట్లాడండి. నువ్వు అట్లా సడన్ గా ఓకే నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడకు. దయమని నీకేమనిపిస్తుంది చెప్పు ఒకసారి నార్మల్గా. ఈ పెరిగిందే కొమ్మరి చెరువు చుట్టుపక్కల ఇంకేముంటది బ్రో. మంచి వైబ్ అయితే ఇచ్చేసినావు. స్పెక్స్ అయితే వస్తలేవు అసలు. రావదమ్మా. అనుకున్నా అడు తిరిగి నా నేరుగా వస్తాడు అనుకున్నా. చెప్పు నీకు నచ్చింది చెప్పేసి చెప్పు చెప్పు. దయా ఎండ మంచిది ఇంకా బ్యాక్గ్రౌండ్ అమ్మో అన్ననా తెలంగాణ పక్క లోకల్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? కాలిపిలి చిపాడ్ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ లేదా ఈ బ్లాగ్ మీ అమ్మ సేవ మీ మమ్మీకి నేనే షేర్ చేస్తా మంచిగా వస్తున్నాను. నేను వీడియో ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మనీషా. ఇక్కడ బాబా మరే లక్ష్మీపురం తూప్రాన్ నాది సిద్దిపేట. అట్లా అయిపోతుంది. సిద్దిపేట్ మోడల్ వాళ్ళ దోశ ఇషి బిగ్ బాస్ కు పోయింది. అట్లేం లేదు ఇషి, అట్లేం లేదు. మీరు కట్ చేయాలి. నైస్ మార్నింగ్. Getting ready. That fellow is పీచే కమింగ్ విత్ ఐఫోన్ పోచ్. ఇప్పుడు వచ్చి చెప్తాడు చూడండి, అరే ఎండ కొడుతుందిరా, ఫోన్ హీట్ అవుతురా, కొంచెం పావు చేయరా అని చెప్తాడు చూడండి. చెప్పురా. వేసుకోక సరేరా, వేసుకోను. నీ ఫోనే కదరా, నాదే ముందు పోయేది. నాకు ఓకే కాదు. ఫోటోలు తీద్దామని చెప్పిన ఇడికి రా, మొత్తం ఫోటోలు తీద్దాం. ఫోటో కూడా తీయలే. అమ్మ తోడ ఇట్లా దిగుతారో చూసి ఎవరు అమ్మతాడు? మీ అమ్మతాడా చంపుతా. సాగు ఎందుకు వచ్చినా కూడా అర్థమవుతుంది. లేవు నేను బాలేసి ఆయనతో నేను ఎగిరాటు పడ్డాను అనుకో. క్రికెట్ అయిపోయింది గాయ్స్. ఇట్లా పోతుందా? నా స్పీడ్ పోదా?
ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ మా పర్సనల్ వాగ్ మాత్రమే. Thank you for watching. Please subscribe to Vamshi Vlogs. థ్యాంక్ యూ.